వస్తుంది నీకు పెన్షన్ 3000 ఇంటికి వస్తుందా? సంతోషమా? కానీ ఫ్యాన్ గుర్తు ఓటేంటమ్మా. ఫ్యాన్ గుర్తు ఓటేంటమ్మా. పెన్షన్ ఇంటికి వస్తుందా? జగన్ ఓటేంటి. ఎన్ని పథకాలు వస్తున్నాయి మీకు? వస్తున్నాయి బాబా. మీకేమొస్తుంది? డాక్టర్ సంఘం పొదుపు సంఘాలమ్మా. ముందుకు పోవాలన్నా పన్నా బాబు. దాని గురించి ఓటేయండమ్మా. వ్యత్యాసాన్ని గమనించండి. మంచికి చెడుకు, అబద్ధానికి నిజానికి మధ్య ఉండే వ్యత్యాసాన్ని మీరు గమనించగలిగితే మీకు నేను ఇంతసేపు చెప్పాల్సిన అవసరమే లేదు తల్లి. సైడ్ సైడ్ అన్న తప్పకుండా సాయం చేయాలి. అన్న సైడ్ రా, సైడ్ రా బాబు, సైడ్ రండి. అంతా ఫ్యాన్ గుర్తు ఓటేయండి. సైడ్ రానా. సైడ్ సైడ్ కావాలి ముందు ముగావో పోవాలి మీరు. అది తలకాయ తగులుతాయి తగులుతాయి సార్. ఫ్యాన్ గుర్తు ఓటేయండి అవ్వా. తప్పకుండా జగన్ ఓటేయండి. ఫ్యాన్ గుర్తు వేయండమ్మా. లోపలికి కొట్టది. నా బలంగా ఉందివా. బాగున్నా తల్లి, బాగున్నా. ఫ్యాన్ గుర్తు ఓటేండి అన్న బాబు. రైట్, ఇదే కదా నీళ్ళు ఓడుతున్నాం. 5 సంవత్సరాలకు ఒకసారి మేము మంచి చేసింటే ఓటే అంటున్నాం. అది కూడా మాకు ఓటు వేయలే తల్లి. ఇంతకుముందు నాయకులంతా నాకు ఓటు వేయన్నారు. మేమేమంటున్నా, నేను జగన్ ఏమంటున్నాడు, నా వలన మీకు మేలు జరిగింటే ఓటు వేయి, మేలు జరగకపోతే వేయకంటున్నాడు. మళ్ళీ మేలు జరిగిన తర్వాత కూడా మీరు వేరే వాళ్ళకి ఓటు వేస్తే అన్యాయమా న్యాయమా? అన్యాయమే కదమ్మా. ఇది ప్రతి అమ్మ ప్రతి అక్క ఆలోచించుకోవాలా. ఈరోజు జగన్ నమ్మకంగా ఉండేదానికి కారణం ఎవరంటే కనుక పేదవాళ్ళు, మహిళలు. ఆయన పూర్తి నమ్మకంగా ఉండేదానికి కారణం మీరే. పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన మహిళలందరూ, అక్క చెల్లెమ్మలందరూ నాకు ఓటేస్తారనే విశ్వాసంతోనే ఆయన ధైర్యంగా ఉన్నాడు. ఆయన ధైర్యము, ఆయన నమ్మకం ఒమ్ము కాకుండా ఉండాలంటే మీరందరూ కూడా ఓటేయాల్సిన అవసరం ఉంది. మీ బాకీ ఎంత కట్టినాడో మీకు తెలియదమ్మా. 160 కోట్లు
అసలు కట్టినాడు. డాక్రా సంఘాలలో ఉండేవారు. అది 40 కోట్లు వడ్డీ కట్టినాడు. ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గం, నా నియోజకవర్గం అంటే మన ఊర్లో 200 కోట్లు ఇచ్చినాడు మీకు. ఏదానికి? డాక్రా బాకీ 200 కోట్లు. మీ పిల్లలు చదివే స్కూళ్ళకు 56 కోట్లు ఇచ్చినాడు. 56 కోట్లు బాగా చేసినాడు. బెంచీలు, టేబుల్లు, బాత్రూములు, కిచెన్లు, వీళ్ళ బట్టలు, సాక్సులు అంతా మార్చి పారేసినాడు. మంచి భోజనం పెట్టాడు. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినాడు. డిజిటల్ ఎడ్యుకేషన్ తెచ్చినాడు. 8, 9, 10 పిల్లలకు ట్యాబ్లు ఇచ్చినాడు. కంటి పరీక్షలు చేయించినాడు. ఆపరేషన్లు చేసినాడు. సర్జరీ చేసినాడు. అవసరం ఉంటే అద్దాలు ఇచ్చినాడు. ఎన్ని నిజమా అబద్ధమా? ఇదే తల్లి. మొగ్గం నేసి 24,000 ఇచ్చినాడు. ఎవరన్నా ఇచ్చినారా? పెన్షన్ 5 సంవత్సరాలు తగ్గించి ఇచ్చినాడు. 65కి ఇస్తానంటే 60కి ఇచ్చినాడు. 3,000 ఇచ్చినాడు. మీ ఇంటికే పంపించినాడు. ఏ బడికో గుడికో పోకుండా. 45 ఏళ్ళకి పెన్షన్ మీరు ఎవరు ఊహించలే, అది ఇచ్చినాడు. ఇన్ని రకాలుగా మీకు ఉపయోగపడిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉంది. నేను ఇంత సోద చెప్పిన తర్వాత అంతా ఇని మాకు 2 వానికి ఒకటేసినాం అనుకోవానికి అన్యాయమా కాదా? బాగా వినండి నేను చెప్పేది. మేము మంచోళ్ళం అయితే నీ ఇంట్లో 3 ఉంటే 3 వేయి. మేము చెడ్డోళ్ళం అయితే నీ 3 తీసుకుపోయి చంద్రబాబు నాయుడు వేయి. వానికి 2, వీనికి 1 మాత్రం వేయాలి. తెలిసిన న్యాయం ఒకటే. మంచి ప్రభుత్వానికి ఓటేయడమే మీకు తెలిసిన ప్రజాస్వామ్య ధర్మం. మంచి చేసిన ప్రభుత్వానికి వేయాలా, మాట ఇచ్చిన నాయకునికి వేయాలా, మేలు చేసిన నాయకునికి వేయాలా. ఇదే మీ ధర్మం ప్రజాస్వామ్యంలో. ఆయన వయసు ఎంతమ్మా? 85. అవసరమా తల్లి? ఈ దఫా పోతే నాకే అవసరం లేదు. నా బిడ్డకి పెళ్లి చేసినా ఇంకో బిడ్డకు చేయాలా, నాకు 57. ఈ దఫా పోతే నాకే అవసరం లే. 62 వచ్చాయి. నేనేం మానుకొని నా కొడుకుని పెట్టాలా అనుకుంటానా? పిల్లలకు అవకాశం ఇవ్వాలా. మనకు 60 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకా వద్దులే. పెళ్లిళ్ళు చేసినాము, మనవాళ్ళు మనవరాళ్ళు ఆ టైపులో లక్షణంగా సంతోషంగా ఉన్నాం అనుకోకుండా కాటికి కాలు దాపుకునే వయసులో 85 సంవత్సరాల వయసులో ఎన్నికలు, రాజకీయాలు, ఎమ్మెల్యే పదవి అవసరమా తల్లి? పెద్ద ఆయనకు 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఏం చేసినాడమ్మా ఈ ఊరికి? నీళ్ళు ఇచ్చినాడా? కనీసం నీళ్లు కూడా ఇలేకపోయినాడు. 25 ఏళ్ళ ఎమ్మెల్యేగా ఉండి 40 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఎమ్మెల్యే అయినప్పుడు ఏమి చేయలేని ఆ పెద్ద మనిషి ఈ బుద్ధు కాంటి కాలు దాపుకునే ఈ వయసులో 85 ఏళ్లలో పొద్దుటూరుకి ఏం చేస్తాడమ్మా? కరెక్ట్ గా చెప్పాలంటే మీ ఇంటికి వచ్చి ఓటు అడగమని చాలా అయింది. మీరు అడగాలమ్మా, ఏం చేసినావా 25 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉండి. ఈ రోజు మార్కెట్ అమ్మా, మార్కెట్ చూస్తే మీరు అద్భుతంగా మార్కెట్ 50 ఊరు బాగుపడలేమ్మా? మార్కెట్ మారలేదా ఊరు? మీరు అడిగిన చోటలో రోడ్డు వేసినామా, కాలు వేసినామా, బేలేదా? నీళ్లు తెప్పించినామా? మార్కెట్ కడతానావా? బస్టాండ్ కడతానావా? ఎల్నారి వాళ్ళ బ్రిడ్జి కడతానావా? ఇల్లు కట్టిస్తానావా? ఇళ్ళ పట్టాలు ఇచ్చినావా? సంక్షేమ పథకాలు ఇచ్చినావా? మా సొంత డబ్బు పెట్టి రాజన్న భోజనం పెడతానావా? మా దగ్గరకు వచ్చిన ప్రతి మనిషికి సాయం చేసినావా? ఈ మనిషి ఆ మనిషి అనకుండా ఎవరన్నా కానీ మా దగ్గర తెలుగుదేశంలో, కాంగ్రెస్లో ఎవరన్నా మా దగ్గర ఉన్న కాడికి మేము సాయం చేసినాం. ఇవన్నీ ఆలోచన చేయండి. ఫ్యాన్ గుర్తు వేయండి. జగనన్న ప్రభుత్వంలో మేలు జరిగిందా? మీకు మేలు జరగలేదా? దాని కాబట్టి 2-3 రోజులు అట్నే వస్తాయి. టైం పడుతుంది. శ్రీశైలం నుంచి వచ్చే నీళ్ళు అవి. యా నుంచి? శ్రీశైలం నుంచి గండికోటకు వస్తాయి. గండికోట నుంచి మైలవరానికి వస్తాయి. మైలవరం నుంచి ప్రొద్దుటూరుకి 27 కిలోమీటర్ల భూమిలో పెద్ద పెద్ద పైపుల ద్వారా నీళ్ళు వస్తాయి. ఆ పైపులకు మట్టి ఉంటుంది కాబట్టి కొన్ని రోజులు వస్తాయి. తర్వాత దాంట్లో కొన్ని కెమికల్స్ కలుపుతారు నీటిని శుద్ధి చేసేదానికి. అదంతా సెటప్ అయ్యేదానికి కొంత టైం పడుతుంది కాబట్టి వస్తుంది. నీళ్ళు అయితే ప్రతిరోజు కావాల్సిన సమయంలో వస్తున్నాయి కదా. అంతకుముందు ఆ నీళ్లు మీకు తెప్పించేదానికి 150 కోట్లు ఖర్చు అయింది. ఎవరు తెప్పించినారమ్మా? మేమే కదా. ఒక్క నీళ్లు తెప్పించడానికైనా మీరు ఓటేయాలనా? వేరే కారణం కూడా అవసరం లేదమ్మా. ఈ రోజు మళ్ళీ 20